నవమికి తీపి కబురు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు 4 దశల్లో ఇందిరమ్మ ఇండ్లు సహాయం గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల. తీపి కబుర్లు, బంపర్ వార్తలు, శుభవార్తలు గివేగా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది లేదు పేదోనికి న్యాయం జరిగింది లేదు. రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం అయినప్పుడు మాకు చెప్తా ఉన్నాడు. ఏమని? రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా గృహ అవసరాలకు శ్రీరామనవమి ముందుగా శుభవార్త. శ్రీరామనవమి ముందుగా అంటే రేపు శ్రీరామనవమి కదా, ముందుగానే చెప్పిండు శుభవార్త. ఇందిరమ్మ ఇండ్లు తొలి దశలో అర్హులందరికీ మంజూరు అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నిధుల విడుదల గ్రీన్ ఛానల్ ద్వారా 4 దశల్లో పూర్తి చేస్తామని తెలిపారు. 4 దశలలో గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తారట. ఇక మంత్రి నేలకొండపల్లి మండలం బొదులబండ గ్రామానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారట. ఆ ప్రారంభించినప్పుడే ఏం చెప్పిండు అంటే ఇందిరమ్మ ఇండ్లు కింద సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని వివరించారు. సొంత స్థలం ఉన్న వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నారు కదా సారు. ఇక కొత్తగా చెప్పేదే ఉన్నది. మీరు ఇందులో ఫౌండేషన్ తర్వాత అంటే బేస్మెంట్ తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తారట. బేస్మెంట్ కట్టుకున్నాక 1,00,000 ఇస్తారట. ఇది పాత ముచ్చటే. ఇక కిటికీలు దశకు చేరినప్పుడు 1,25,000 అంటే ఇలా కిటికీలు పెట్టిరు కానీ అంతకుముందు గోడలు అన్నారు. ఈ కిటికీలను పెట్టిరు, ఇది కొత్త ముచ్చట. ఇక కిటికీల దశ చేరినప్పుడు ఎంత 1,25,000 ఇస్తారట. ఇక స్లాబ్ దశ పూర్తయ్యేసరికి 1,75,000 రూపాయలు ఇస్తారట. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 1,00,000 రూపాయలు అందిస్తారట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇక 500 రూపాయలు బోనస్ అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు వాట్లకు. ఇక ఇవి టీవీ కబూర్లు, శుభవార్తలు, బొనాంజలు, బంపర్ వార్తలు, అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇనుడైతుంది. ఇని చెవులలో కాయలు కాసిన అయిపోయింది. కానీ అవి వచ్చిందైతే లేదు. ఇక మొన్నటికి మొన్న ఏం చెప్పారు సారు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రివర్యులు, పూజ్యులు ఏం చెప్పారు? L2 వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. మరి దాని మీద కసరత్తు ఏమైనా చేస్తారా? దాన్ని మాట అట్లా గాలికి వదిలేసిర్రా? సొంత ఇల్లు కావాలన్న వాళ్ళకు L2 వాళ్ళు రెంటల్గా ఉంటున్నారు, వాళ్ళకు సొంత ఇల్లు ఇస్తాము. సొంత ఇల్లు ఎట్లు ఇస్తాము అంటే ఇక ల్యాండ్ ఇట్లా కొనిచ్చేది ఏం లేదు. ఆ డబల్ బెడ్రూమ్ ఖాళీ ఉంటే దాంట్లో మరమ్మతులు చేపట్టి మీకు సొంత ఇల్లు ఇచ్చేద్దామని చెప్పారు. మరి దాన్ని ముందు తీసుకొస్తారా, మళ్ళా వెనకటే వారం అవుతుందా? ఈ సొంత ఇల్లు కావాలంటే వీళ్ళకు సొంత జాగా కావాలి. ఈ సొంత జాగా ఉన్న వాళ్ళకన్నా మరి L1 వాళ్ళకైనా కానీ ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని మంజూరు అవుతాయి అని ఏమన్నా తెలుస్తుందా? మా కాన్స్టిట్యున్సీలో అయితే ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా మంజూరైన స్థావు లేదు. అసలు వాళ్ళు ఎవరికి వస్తుందో కూడా తెలియదు. అడా ఏడ కన్స్ట్రక్షన్ చేస్తాండ్రు, ఎవరికి వచ్చింది, ఏ పేదోనికి ఇల్లు వచ్చింది అన్నది మాత్రం ఏం తెలియదు. మొత్తానికైతే దఫాల వారికి అయితే ఇల్లు వస్తా అంటున్నారు. ఇక మరి మీరు దీన్ని నమ్మి మళ్ళీ ఒకసారి చూడురి. ఇక మళ్ళీ తర్వాత 5వ దఫాలు అంటారో, మరి 4 దఫాలు అంటారో, ఆ తర్వాత ఈ ఎన్నికలకు కూడా పట్టదు అంటారో, మరి ఏమంటారో తెలియదు. కానీ మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లు అయితే మీకు వస్తాయి. బరాబర్ చెప్తున్నా, ఇందిరమ్మ ఇల్లు 100% మీకైతే తప్పకుండా వస్తాయి. మీరందరూ ఆశలు పెట్టుకోరి. L1 వాళ్ళకు, L2 వాళ్ళకు అందరికి వస్తాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటిదంటే L3 వాళ్ళకైతే మొత్తానికి ఇండ్లు రావు అని అయితే కొన్ని విశ్వసనీయ వర్గాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మీరు ఇచ్చిండ్రు కానీ కొంచెం దాని మీద కొంచెం దృష్టి పెడితే చాలామందికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. అయ్యా ఈ ఇందిరమ్మ ఇండ్లు దాంట్లో చాలామంది ఏం చేశారంటే ఇక్కడ గ్రీవెన్స్లో పెట్టుకున్నారు. ఈ గ్రీవెన్స్లో చాలామంది పెట్టుకున్నారు. ఈ గ్రీవెన్స్లో వచ్చిన ఏదైతే సమస్య ఉన్నదో దాన్ని కొంచెం పరిష్కారం చేసి పబ్లిక్ కొంచెం ఇబ్బంది లేకుండా త్వరగా దీన్ని పరిష్కరించే విధంగా చేసిర్రి. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక ఇందిరమ్మ ఇళ్ళల్లో అంటేనే కొంచెం చాలామందికి ఎట్లా వచ్చిందంటే ముచ్చట, చాలామంది ఏమున్నది అంటే సొంత స్థలం ప్లస్ ఇల్లు లేని వాళ్ళు, వీళ్ళకు L3లో వచ్చింది. దీన్ని కూడా పరిగణనలో తీసుకొని వీళ్ళను L1 వాళ్ళకు వచ్చే విధంగా వీళ్ళను చేయాలి. అదేవిధంగా ఇక ఇంకో ముచ్చట ఏంటంటే L1 వాళ్ళ దాంట్లో కూడా చాలామంది
ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారట. ఈ ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకొచ్చి కొంచెం L3లో కూడా వేసే ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఈ L2ల మీరు చెప్పిన ఏదైతే ఉందో L2లు ఉందో L2 అప్లికెంట్లు ఉన్నారో వీళ్ళకు L2 అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ల్యాండ్ కొనియాలి. కాబట్టి డబల్ బెడ్రూమ్ ఏదైతే ఖాళీ ఉన్నాయో అవిటిని ఇక్కడ అనర్హులుగా ఉన్న ఇండ్లు కట్టి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటాయో అవిటిని కొంచెం L2 వాళ్ళకు కేటాయించి వాళ్ళకు పేదల కళ్ళల్లో కొంచెం సంతోషం చూసే విధంగా మీరు ప్రభుత్వం చూడాలి. ఇక ఈ గ్రేవెన్స్ సంగతి అయితే మొత్తమే పట్టించుకుంటలేరు. ఈ గ్రేవెన్స్ను కూడా కొంచెం మోకా మీద తీసుకొచ్చి దీన్ని పట్టించుకునే తట్టు చూసి దీన్ని కొంచెం అందుబాటులో ఉండగా చూడాలి. ఎవరైతే గ్రేవెన్స్లో పెట్టుకున్నారో గ్రేవెన్స్లో పెట్టుకున్న ప్రాబ్లాన్ని ఒక ప్రత్యేక అధికారిని నియమించి వీళ్ళు గ్రేవెన్స్ ఎందుకు పెట్టుకున్నారు, ఇలా ప్రాబ్లం ఏంది, మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించే విధంగా మీరు చొరవ చూపాలి. ఎందుకంటే చాలామంది పేదోళ్ళు ఇండ్ల విషయంలో చాలామంది గందరగోళం ఉన్నారు. ఎట్లా అంటే ఈ L2 L1 L2 L3 రాదంటే గందరగోళంగా ఉన్నారు. అయితే సరే మీరు L2 L3 పెట్టిరు, దాని మీద మాకు పెద్దగా సందేశాలు అంటే పెద్దగా ఏమున్నా కానీ ఏం కాదు. కానీ అయితే మీరు ఏం చెప్పినా మీరు పట్టించుకున్న సంగతి దేశం ముచ్చడే. కానీ అయితే విషయం ఏంటి అంటే ఈ L1 వాంట్లకు L2 వాంట్లకు L3 దాంట్లకు ఇంట్లో పోవాల్సిన వాళ్ళు ఇంట్లోకి పోయినరు, ఇంట్లో పోవాల్సిన వాళ్ళు ఇంట్లోకి పోయినరు. చాలామంది అంతా గడబేడ అయిపోయింది. వీలైతే ఈ గ్రీవెన్స్లో పెట్టుకున్న దాంట్లను చూసి నాకు L1 రావాల్సింది L3లో వచ్చింది, దాన్ని పరిష్కరించండి బాబు అని చెప్పి గ్రీవెన్స్లో పెడితే ప్రత్యేక అధికారి వచ్చి ఇంటికాడికి వచ్చి వాళ్ళ పొజిషన్ చూసి వాళ్ళ పరిస్థితి చూసి L1లకా L2లకా వాళ్ళు అర్హులు అవుతారా అనే దాని మీద మళ్ళా కొంచెం కసరత్తు చేసి రీసర్వే చేసే విధంగా చేయాలి. రీసర్వే అంటే మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోరి, అందరికి కాదు, ఈ గ్రీవెన్స్లో పెట్టుకున్న వాళ్ళకు, ఈ గ్రీవెన్స్లో పెట్టుకున్న వాళ్ళకు చేసే విధంగా చేయాలి. ఇక ఇంకొకటి ఏమున్నదంటే ప్రధానంగా L3 దాంట్లో అయితే చాలామంది వచ్చిర్రట. L1లో అర్హులైన వాళ్ళు L3 వాళ్ళు వచ్చిర్రట. ఆ L3 వాళ్ళను కూడా L1 వాళ్ళకు కన్వర్ట్ చేయాలి. ఇక అంతో ఇంతో ఈ శ్రీరామనవమికి ఇల్లు ఇస్తా అంటారు కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి. మొత్తానికైతే ఈ శ్రీరామనవమికి మళ్ళా 4 దఫాలలో పేమెంట్ తోటి చెల్లించుకుంటా మళ్ళీ కొన్ని ఇండ్లు ఇచ్చే విధంగా కసరత్తు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం నుండి గౌరవ మంత్రివర్యులు, హౌసింగ్ శాఖ మంత్రివర్యులు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏదేమైనా చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.